ఈరోజు నవవిధ భక్తి మార్గాలలో చివరిదైనటువంటి ఆత్మ నివేదనం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి భాగవతంలో ప్రహ్లాద కుమారుడు చెప్పినటువంటి 8 రకాల మార్గాలను గురించి, భక్తి విషయాలను గురించి మరి కూలంకుషంగా మనం చర్చించుకున్నాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఇలా 8 విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు చివరిది, లాస్ట్దైనటువంటి ఆత్మ నివేదనం గురించి మరి వారు ఏం చెప్పారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన పెద్దలు ఈ యొక్క జ్ఞానం కలిగించటం కోసం మనకు ఎలాంటి బోధ చేశారు అనే విషయాలను ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇవన్నీ కొత్త విషయాలని కాదు, మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నివేదన అంటే సమర్పించటం అని అర్థం. నివేదన అంటే సమర్పించటం. మనం పూజ చేసేప్పుడు పరమాత్మకు కొన్ని నైవేద్యాలను నివేదన చేస్తూ ఉంటాం. ఎవరిష్టం వచ్చినటువంటిది వాళ్ళు నివేదన చేస్తారు. అంటే సమర్పించటం అనేటువంటి, అంటే ఆయా పదార్థాలు, పుష్పాలు కానీ, ఫలాలు కానీ, పదార్థాలు కానీ, వండినటువంటి వంటకాలు కానీ ఎందుకు సమర్పిస్తాము, ఆ సమర్పించటంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటిది గుర్తించాల్సినటువంటి అవసరం కూడా, సమర్పించితే వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు గయాక్షేత్రానికి వెళ్ళామనుకోండి. అక్కడ గయాక్షేత్రంలో కొన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్తారు. వేటిని విడిచిపెట్టాలి అంటే ఒక పండును విడిచిపెట్టమంటారు, అంటే ఒక కాయను విడిచిపెట్టమంటారు, అంటే మనకిష్టమైనటువంటివేవో వాటిని విడిచిపెట్టాలి. ఉదాహరణకు ఎందుకు విడిచిపెట్టాలి అంటే వాటి యందు మనకున్నటువంటి మమకారాన్ని, అంటే అది బంధహేతువు కనుక మనం దేన్నైతే బాగా ఇష్టపడుతూ ఉన్నామో ఆ ఇష్టపడినటువంటి దాన్ని పట్టుకొని ఉండటం వలన మళ్ళీ జన్మకు కారణభూతమవుతుంది అనేటువంటి దృష్టితోటి దాన్ని విడిచిపెట్టినట్లయితే మనకు ఆ మమకారం లేకుండా, దాని యందు ప్రీతి లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో మన పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. ఉదాహరణకు ఒకళ్ళకి మామిడి పండు అంటే బాగా ఇష్టం, ఇంకా ఆ మామిడి పండు లేకపోతే జీవించలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. అలా జీవించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి మోక్షాన్ని ఎలా పొందుతాడు? మోక్షాన్ని పొందాలంటే అతనికి ఆ మామిడి పండే బంధహేతు అవుతుంది. కాబట్టి పెద్దలు ఏం చెప్తున్నారంటే, నాయన నీకు అది బంధహేతువై ఉన్నది కాబట్టి దాన్ని పరమాత్మకు సమర్పించినట్లయితే, ఇంకా ఎప్పుడూ కూడా దాన్ని ముట్టను అని చెప్పి నీవు ఒక శపథం చేసినట్లయితే, పరమాత్మకు ఇచ్చేసినట్లయితే, గయలో గనుక విడిచిపెట్టినట్లయితే నీకు అది బంధహేతువు కాదు, అది నీకు దుఃఖహేతువు కాదు, అది నిన్ను దుఃఖాన్ని కలిగించదు. కాబట్టి అలా విడిచిపెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు మనకి బాగా ఇష్టమైనటువంటిది అరటిపండు. అరటిపండు రోజు ఇక ఉదయం అరటిపండే, మధ్యాహ్నం అరటిపండే, సాయంత్రం కూడా అరటిపండే తింటూ ఉన్నాడు అనుకోండి. మరి అతను ఆ అరటిపండుకు కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ అరటిపండే అతన్ని మళ్ళీ జన్మకు తీసుకొని వస్తుంది. అందుకే పెద్దలు ఏమని చెప్తున్నారంటే, నాయన నీవు అక్కడ గయలో కనుక అరటిపండును విడిచిపెట్టినట్లయితే నీకు మళ్ళీ ఇక బంధం అనేటువంటిది ఉండదు, మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి అక్కడ గయలో విడిచిపెట్టినాడు. నీకు బాగా వంకాయ కూర అంటే బాగా ఇష్టం అనుకోండి, నువ్వు గయ వెళ్ళినప్పుడు అక్కడ వంకాయలను విడిచిపెట్టమంటారు.
అంటే ఇంకా జీవితంలో ఎప్పుడూ వంకాయలను నేను ముట్టను, నేను తినను అనే ఒక శపథం చేయడం. ఎందుకు అలా అంటే దాని యందు ఉన్నటువంటి మమకారం చేత మళ్ళీ నువ్వు జన్మకు వస్తావన్న ఉద్దేశంతో పెద్దలు దాన్ని అక్కడ విడిచిపెట్టమని చెప్పారు. అయితే ఇలా విడిచిపెట్టేటువంటి, ఇలా శపథం చేసేటువంటిది గయదాకా వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళి ఆ దేవుని యొక్క సన్నిధిలోనైనా ఇలా విడిచిపెట్టచ్చు. అంతెందుకు, ఎక్కడైనా ఒక సద్గురువు యొక్క సమక్షంలో కూడా దాన్ని విడిచిపెట్టచ్చు. లేదా నీకు మీ పూజా మందిరంలో అక్కడైనా నీవు అలా విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టడానికి గయే వెళ్ళాల్సిన అవసరం లేదు, కాశీనే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాశీ గయ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే, మీ పూజా మందిరంలోనే లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే మనసులో నుంచి తీసేస్తే చాలు, నీ యొక్క బంధహేతువైనటువంటిది దూరం అవుతుంది, దైవానికి దగ్గరవుతావు, ఖచ్చితంగా నీకు మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక పండు విడిచిపెట్టడము, ఒక కాయ విడిచిపెట్టడమే కాదు, ఇక్కడ పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే నీకు అత్యంత ఇష్టమైనటువంటిది ఏదైతే ఉన్నదో, నీకు ప్రాణప్రదమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే ఒక ఆయనకి నీకు ఏది బాగా ఇష్టం అంటే, నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, నేను ఇంటిని అపురూపంగా చూసుకుంటాను, నిరంతరం కూడా ఇంటి కోసమే నేను శ్రమిస్తాను అన్నాడు. అంటే అతనికి బంధం ఆ ఇల్లే. నీకేమిటి ఇష్టమయ్యా అంటే, నాకు టామీ అంటే ఇష్టమండి అన్నాడు. టామీ అంటే ఏంటి? పెంచుకున్నటువంటి కుక్క పిల్ల. వాడికి ఇంటితో కూడా అవసరం లేదు, తల్లిదండ్రులతో కూడా అవసరం లేదు, అక్క చెల్లెళ్ళతో అవసరం లేదు, భార్య పిల్లలతో అవసరం లేదు, అన్నదమ్ములతో అవసరం లేదు, ఇల్లు ఎక్కడ పోయినా వాడికి సంబంధం లేదు. వాడికి టామీ ఒక్కటి ఉంటే చాలు. ఇక వాడికి అదే లోకం. లేస్తే టామీ, కూర్చుంటే టామీ, నిల్చుంటే టామీ, బజార్కు వెళితే టామీ, వస్తే టామీ. ఎప్పుడు అది వాడి మెడల మీద ఎక్కి కూర్చొని ఉంటుంది, ఎప్పుడు దాన్ని చంకలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమిటయ్యా అంటే వాడికి అదే బంధహేతువు, వేరే ఇంకోటి ఏదో బంధహేతువు కాదు. మహాజ్ఞాని అయినటువంటి జడభరతుడు గురించి మీకు తెలుసు కదా. జడభరతుడు జింకను పెంచుకున్నాడు. అంటే అది జింక ఒక కాలవ దాటేప్పుడు అది గెంతినప్పుడు అప్పుడు అది ప్రెగ్నెంట్గా ఉంది. అది ప్రసవించిన తర్వాత, ఒక జింక పిల్లను ప్రసవించిన తర్వాత ఆ జింక చనిపోయింది. అప్పుడు జడభరతుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ జింక పిల్లని తీసుకొని వచ్చి పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి దాన్ని మంచిగా సాదటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సాదటం మొదలు పెడితే దానికి అలవాటు పడిపోయాడు. అది లేకుంటే జీవించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకేం చేస్తున్నాడంటే జింక పిల్లే నా సర్వస్వం అనుకున్నాడు. చివరి క్షణంలో, తుది శ్వాస విడిచేటువంటి చివరి క్షణంలో జింక మీద మనసు పెట్టుకొని శరీరాన్ని విడిచిపెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో జింకై పుట్టాడు. ఇది మనకు భాగవతంలో చెప్పారు. అంటే ఒక మనిషి ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో ఎలాంటి భావంతో శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ అలాంటి భావంతో దానికి సంబంధమైనటువంటి విషయం కోసమే జన్మిస్తాడు. దాన్నే సంస్కారము అన్నారు, దాన్నే కర్మఫలము అన్నారు, దాన్నే వాసన అన్నారు. పేరు మార్పు ఉండొచ్చు. అంటే గత జన్మలలో నువ్వు వేటితో అయితే జీవించావో, వేటిని బాగా ఇష్టపడ్డావో అవే ఇప్పుడు ఈ జన్మలో నీకు అలవాట్లుగా మారాయి. అవే నీ జీవిత పర్యంతం కూడా ఆచరిస్తూ ఉంటావు. నీకు ఒకళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీకు లడ్డూలు ఇష్టమని ఎవరు చెప్పారు? నీకు ఫలానాది ఇష్టం ఎందుకు అవుతుంది అంటే
ఒక ఆయనకు లడ్డూలు ఇష్టమైతే ఒక ఆయనకు బజ్జీలు ఇష్టం అవుతాయి. ఒకడికి మధుర ఫలాలు ఇష్టమైతే ఒకడికి అత్యంత కారంగా ఉన్నటువంటి ఘాటుగా ఉన్నటువంటి మసాలాలను ఇష్టపడుతూ ఉన్నాడు. అతనికి అలాంటి పదార్థాలు ఎందుకు ఇష్టం? రజోగుణ సంబంధమైనటువంటి పదార్థాలు అతనికి ఎందుకు ఇష్టం? సాత్వికమైనటువంటి పదార్థాలు నీకెందుకు ఇష్టం అంటే నీ దగ్గర సమాధానం ఉండదు. దానికి కారణం గత జన్మ యొక్క కర్మఫలాలు. వాటి యొక్క అవశేషాలు లోపల అంతరంగంలో ఉండి సమయానుకూలంగా కాలానుగుణంగా నీలో ప్రకటితమవుతూ ఉంటాయి. దాన్ని గుర్తించగలిగినట్లయితే కర్మఫలంతో పాటు నీ యొక్క విచక్షణతోటి వివేకంతో కొంచెం మార్పు చేసుకోగలిగినట్లయితే, ఈ సత్యాన్ని నీవు గుర్తించగలిగినట్లయితే ఎలా జీవించాలో నీకు బోధపడుతుంది. అందుకే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో దేని మీద వ్యామోహం లేకుండా, దేని పట్ల ఆసక్తి లేకుండా టేక్ ఇట్ ఈజీ లాగా చాలా సహజ సిద్ధంగా శరీరాన్ని విడిచిపెట్టగలిగితే చాలు మన జన్మ. మరి ఎంతమంది ఉంటారు చూడండి. ఒకటికి ధనం అంటే చాలా ఇష్టం, ధనం అంటే చాలా ఇష్టం. ఇంకా ఐరన్ లాకరు ఆ కీ ఉంటుంది కదా, కీ ఎవరికి ఇవ్వడు, ఇంట్లో కూడా పెట్టడు, ఎప్పుడూ మొలతాడు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. భార్యకు కూడా ఇవ్వడండి. నమ్మి భార్య కానీ, నమ్మి కొడుకు కానీ, నమ్మి కోడలకు కానీ ఆ తాళం చెయ్యి ఇవ్వడు. ఎందుకంటే అంత వ్యామోహం. ధనం కోసమే జీవిస్తాడు. మనస్ఫూర్తిగా కడుపారా ఒక్కరోజు కూడా తినడండి. రూపాయి కూడా ఖర్చు కాకూడదు, రూపాయి కూడా ఖర్చు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా చందా ఇవ్వాల్సి వస్తే, ఏ దేవాలయానికైనా కానీ, ఏ సేవా కార్యక్రమానికైనా కానీ విరాళం ఇవ్వాల్సి వస్తే ఇంకా ఆ రోజు అతను నిద్రపోడు, ఆ రోజు తిండి కూడా సరిగా తినడు. ఎందుకంటే లోభి లక్షణం, ధనం మీద అత్యంత వ్యామోహం. ఒకడికి ధనం అంటే వ్యామోహం, ఒకడికి పొలం అంటే వ్యామోహం. కొంతమందికి అంటే రకరకాల గుణాలతోటి రకరకాల విషయాలతోటి మనిషి కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే గత జన్మలో వాడు ఏ లక్షణంతో శరీరాన్ని విడిచిపెట్టాడో ఈ జన్మలో అటువైపే అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు, అటువైపే అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. తత్సంబంధితమైనటువంటి కర్మలనే అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సినవే అనేటువంటి జ్ఞానం అతనికి కలగట్లేదు, అతనికి ఆ జ్ఞానం కలగట్లేదు. అందుకే చెప్తున్నారు, అంటే పెద్దలు చెప్పేటువంటి సత్యం అదే. వాళ్ళు పెద్దలు ఎప్పుడు కూడా మనల్ని జాగృతం చేయాలని, మనకు జ్ఞానం కలిగించి అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మనల్ని మేల్కొల్పాలనే వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ జ్ఞానం మనకు వంటపడదు, ఆ జ్ఞానం మనకు బోధపడదు. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మన జన్మ సార్థకం. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాది సంతు. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాది సంతు. అనుచు భ్రమసి మురిసియుంటివి, అనుచు భ్రమసి మురిసియుంటివి. తనువు పోయిన నీకు ఎవరు, అనుచు భ్రమసి మురిసియుంటివి. తనువు పోయిన నీకు ఎవరు. మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా, లేలే మేలుకొనుమయ్యా. జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చిన ధర్మమెరిగి, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చిన ధర్మమెరిగి. జన్మరహితము చేసే గురుని సేవ చేయ సమయమీదే. జన్మరహితము చేసే గురుని సేవ చేయ సమయమీదే.
మేలుకొనుమా మేలుకొనుమా మేలుకొనుమయ్యా మానవుడా మేలుకొనవయ్యా లేలే మేలుకొనుమయ్యా. అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మహత్తరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క జన్మ మనకు ప్రాప్తించింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి జన్మకు వచ్చినందుకు విచక్షణ ఉండాలి, వివేకంతో ఆలోచించగలగాలి. అంటే ఎందుకు జన్మించాము, ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు మరణిస్తాము, జననం ముందు ఏముంది, మరణం తర్వాత ఏమవుతుంది, జననం కంటే ముందు ఎక్కడున్నాం, మరణించిన తర్వాత ఏమవుతాం, ఈ జ్ఞానం లేకపోతే జన్మకు వచ్చి కూడా ప్రయోజనం లేదు. అందుకే పెద్దలు మేలుకు అని చెప్తున్నారు. అంటే లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క సంపదలే సత్యం అనుకుంటే ఎలా? ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళతావు కదా. అదే కదా మన పెద్దలు చెప్పేటువంటిది. ధనము నాది, గృహము నాది, నాది భార్య నాది సంతు అనుచు భ్రమసియుంటివి. నువ్వు భ్రాంతిలో ఉన్నావు. ఈ ధనం సత్యమని, ఈ గృహం సత్యమని, ఈ ప్లాట్లు సత్యమని, ఈ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఈ యొక్క నీ సామ్రాజ్యం మొత్తం కూడా సత్యము అనేటువంటి భ్రమలో నీవున్నావు. ఎప్పుడో ఒకసారి వీటన్నిటినీ విడిచిపెట్టి నీవు వెళ్ళిపోతావు. తనువు విడిచిన ఎవరు నీకు? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? ఎన్నో సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ ధనం, ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి ఈ ధనం, ఈ ఇల్లు, ఈ ప్లాట్లు, ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళబడేటువంటివే. కాబట్టి వీటి కోసం తాపత్రయంతో విలువైనటువంటి మానవ జన్మను దుర్వినియోగం చేసుకోవద్దు. పరమాత్మ మనకిచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం ఇది. ఇలాంటి అవకాశాన్ని కోల్పోతే మళ్ళీ ఇది తిరిగి వస్తుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. దాన్ని గుర్తులో ఉంచుకొని నడుచుకున్నట్లయితే జన్మకు సార్థకత అనేటువంటిది చేకూరదు. భగవంతుడికి మనం ఇవ్వటం అంటే మరి మనదంటూ ఏదుందని ఇస్తాం? అంటే లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా భగవంతునిదే అయినప్పుడు మరి ఇందులో మనం దేన్ని సృష్టించామని పరమాత్మకి ఇస్తాం? ఏది మనది? ఇందులో ఉన్నటువంటిది మనదంటూ ఏదైనా ఉన్నదా? మరి అది కదా మనం గుర్తించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఒకతను కొన్ని పూలు సమర్పించాడు. కోటి పుష్పార్చన అతను చేసిందేంటి? కోటి పుష్పార్చన. కోటి పుష్పాలతోటి అర్చన చేశాడు. ఒకతను బిల్వ పుష్పార్చన చేశాడు. కోటి బిల్వ పుష్పార్చన అంటే కోటి బిల్వార్చన, కోటి తులసి దళార్చన. ఇలా కోటి తులసి దళాలతోటి, కోటి బిల్వ దళాలతోటి, కోటి ఫలాలతోటి అతను అర్చన చేశాడు. అంటే ఇవి సమర్పించితే సరిపోయిందా? పోనీ ఈ సమర్పించినటువంటి పదార్థాల్లో నువ్వు సొంతంగా సృష్టించినటువంటి పదార్థం ఏదైనా ఉన్నదా? ఏ ఫలాన్నైనా నువ్వు సృష్టించగలిగావు. ఒక మామిడి పండు నువ్వు సొంతంగా సృష్టించగలవా? ఒక తులసి చెట్టు సొంతంగా నువ్వు సృష్టించగలవా? ఒక బిల్వదళాన్ని సొంతంగా మనం సృష్టించగలవంటే ఈ ప్రపంచంలో మనదంటూ ఏదీ లేదు. మనం దేన్ని సృష్టించలేదు. ఎందుకంటే మనం కాదు, మనల్ని మనమే సృష్టించుకోలేదు. తల్లిదండ్రులను సృష్టించటం కాదు, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, వాళ్ళను కాదు, అసలు మనల్ని మనమే సృష్టించుకోలేదు. మన సృష్టి మన ఆధీనంలో లేదు, మన సృష్టి మన కంట్రోల్లో లేదు. అంటే చాలామంది నేను ఇన్ని పుష్పాలతో పూజ చేయగలిగాను, నేను ఇన్ని ఫలాలతో సేవ చేయగలిగాను,
నేను ఇన్ని దళాలతో మరి పూజ చేశాను, నేను ఈ విధంగా వీటన్నిటిని సమర్పించి మరి షడ్రసోపేతమైనటువంటి నైవేద్యాలతో పరమాత్మకు నేను నివేదన చేశాను అనేటువంటి అహం లోపల ఉంటుంది. ఆ అహమే మళ్ళీ మనకు జన్మకు కారణభూతం. అంటే మనకంటే వేరుగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి పదార్థాలను సమర్పించటమే మనం గొప్పగా భావించుకుంటూ ఉంటాం. అర్థమైందండి? అంటే కొన్ని పండ్లు సమర్పిస్తే, కొన్ని పుష్పాలు సమర్పిస్తే, కొన్ని దళాలు సమర్పిస్తే, కొన్ని పదార్థాలు సమర్పిస్తేనే నేను గొప్ప అనేటువంటి భావనతో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు గణేష్ నవరాత్రులు వచ్చాయనుకోండి. గణేష్ నవరాత్రుల్లో చాలామంది ఆ గణేషుణ్ణి రకరకాలుగా అలంకరిస్తూ ఉంటారు. ఒకతను నోట్లతోటి అంటే కరెన్సీతోటి అలంకరిస్తాడు. నేనే గొప్ప, పరమాత్మను కరెన్సీతో అలంకరించా అంటాడు. అంటే ఒకతను ఫ్రూట్స్తో అలంకరిస్తాడు, నేనే గొప్ప, ఫ్రూట్స్తో అలంకరించాను అంటాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పరమాత్మకు అలంకారాలు చేసి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఒకతను బంగారంతో అలంకరించాడు, ఒకతను డైమండ్స్తో అలంకరించాడు. బంగారంతో అలంకరించి నేను గొప్ప అన్నాడు, డైమండ్స్తో అలంకరించి నేను గొప్ప అన్నాడు. మరి ఇంతకీ ఎవరు గొప్ప? అంటే ఎలా అలంకరిస్తే, ఏది సమర్పిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడు పరమాత్మ. ఇప్పుడు ఉదాహరణకు బంగారంతో చక్కగా అలంకరించారనుకోండి, ఒకతను 2 క్వింటాల బంగారంతో చక్కగా ఆ యొక్క వినాయకుడికి అలంకరించాడనుకోండి, మరి వినాయకుడు ఎగిరి గంతేస్తాడా? వినాయక చవితి రోజు 1,00,000 మందిని ఒకే వేదిక మీద సామూహికంగా కూర్చోబెట్టి వ్రతం చేశారండి, వినాయక వ్రతం చేశారు. మరి సాటిస్ఫై అవుతాడా? ఉండ్రాళ్ళు ఇస్తే సాటిస్ఫై అవుతాడా? ఏదిస్తే సాటిస్ఫై అవుతాడు? అంటే ఇలా భౌతికమైన పదార్థాలు ఇస్తేనే సాటిస్ఫై అవుతాడు అనేటువంటిది సరైనటువంటిది. ఎందుకంటే నీవు సమర్పించేటువంటిది ఏది కూడా నీవు సృష్టించింది కాదు. ఇక్కడ నీవు ఎప్పుడైనా పరమాత్మకు సమర్పించాలంటే నీ దగ్గర ఉన్నటువంటిది, నీ ఆధీనంలో ఉన్నటువంటిది, నీది, ఇది నా సొంతం అని ఏదైతే చెబుతావో, ఇది నా సొంతం కాబట్టి దీన్ని నేను సమర్పిస్తున్నానని చెప్పి సమర్పించు, ఆయన సాటిస్ఫై అవుతాడు. ఎవరో పుట్టించినటువంటి పండ్లు సమర్పిస్తే, ఎవరో తయారు చేసినటువంటి పుష్పాలు సమర్పిస్తే, ఎవరో తయారు చేసినటువంటి పదార్థాలు సమర్పిస్తే నీకేంటి పుణ్యం? అవన్నీ నావి అని అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పదార్థం కానీ, ఏ పత్ర పుష్ప ఫలాలు కానీ మనవి కావు, అవి మన సొంతం కావు, మనం పుట్టించినటువంటివి కావు. మరి వేటిని ఇవ్వాలి? ఇంక వేటిని ఇస్తావు? ఇంకేమండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాకంటే వేరుగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి పదార్థాలు ఏది సమర్పించినా కానీ అవేవి నేను సృష్టించలేదు కదా, అవి నావి కాదు కదా, నా ఆధీనంలో ఉన్నటువంటిది నేనేనండి, నా ఆధీనంలో ఉన్నటువంటిది నేనేనండి. అంటే ఇప్పుడు నేనంటే నా శరీరమే నేను అనుకుంటున్నాను, నా శరీరమే నేను అనుకుంటున్నాడు. ఏమండి, నేను మరి నా కళ్ళు సమర్పిస్తే ఆయన సాటిస్ఫై అవుతాడా? కళ్ళు నీవే, నువ్వు పుట్టించావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పుట్టించావు? ఎక్కడి నుంచి తయారు చేసి తీసుకొచ్చి పెట్టుకున్నావు? మరి అదేమిటి స్వామి అలా అంటారు? మరి భక్త కన్నప్ప మరి 2 నేత్రాలను సమర్పిస్తేనే కదా మరి భక్త కన్నప్పను ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. మరి ఆయనకు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు కదా, మరి కళ్ళు ఇస్తే ఎలా కరెక్ట్ కాదండి అని ఒక ఆయన అంటాడు, ఏమండి మరి ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చాడు కదా, మరి ఏకలవ్యుడిది మహాభక్తేమో, అతను మహాభక్తుడేమో, అతనికి మోక్షం వచ్చిందేమో. ఇంకొక ఆయన అంటాడు, ఏమండి మరి పరమాత్మ కోసం ఏమి ఇవ్వాలంటారు? మరి నాది అంటే మరి నా చెవులు ఉన్నాయి, ఇవి నావే.
నా కళ్ళు ఉన్నాయి, ఇవి కూడా నావే, నా హార్ట్ ఉంది, అది కూడా నాదే, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, ఇవన్నీ ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకు అవసరమా? చాలామంది ఈ మొక్కున్నప్పుడు వెంట్రుకలు ఇచ్చి వచ్చేస్తారు పరమాత్మకు. ఏమిస్తారు? వెంట్రుకలు పరమాత్మకి మొక్కుగా చెల్లించి వస్తూ ఉంటారు. మరి వెంట్రుకలు ఆయన అడిగాడా? వెంట్రుకలు ఆయన ఏం చేసుకుంటాడు? పోనీ అవేమన్నీ నీ సొంతమా? వెంట్రుకలు నువ్వేమన్నా పుట్టించావా? వాటిని నువ్వేమన్నా తయారు చేసావా? అవి నీకెక్కడివి? తెలియదు. ఊరికే అవి పెరుగుతూ ఉన్నాయి, నా శరీరంలోనే పెరుగుతున్నాయి కాబట్టి అవి నావి అనేటువంటి భావంలో ఉన్నా కాబట్టి వాటిని నేను ఆయనకు పరమాత్మకు సమర్పించాను. మరి ఆయన ఏం చేసుకుంటాడు పరమాత్మ? ఆయనకు అవెందుకు? నువ్వు వెంట్రుకలు ఇస్తే ఆయన ఎందుకు సాటిస్ఫై అవుతాడు? వెంట్రుకలకి ఆయనకి మనకి ఉండేటువంటి రిలేషన్ ఏంటి? సంబంధం ఏంటి? బంగారం ఇస్తే కూడా కనెక్ట్ అవునటువంటి పరమాత్మ వెంట్రుకలు ఇస్తే కనెక్ట్ అవుతాడా? అంటే వెంట్రుకలు అంటే మన యొక్క కర్మలకు లేకపోతే మన యొక్క పాపాలకు ప్రతీకగా చెప్పి మన యొక్క కర్మను సమర్పించటము అని చెప్పి కొంతమంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే వెంట్రుకలు ఇవ్వటం అంటే అహంకారాన్ని ఇవ్వటం. ఇంకోటి వెంట్రుకలు ఇవ్వటం అంటే నీ యొక్క అత్యంత ఇష్టమైనటువంటి అందాన్ని సమర్పించడం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఇష్టమైనది ఏంటంటే తానెప్పుడు కూడా గ్లామర్గా కనపడటం. గ్లామర్గా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కడు కూడా. గ్లామర్కు మూల కారణం శిరోజాలు. వెంట్రుకలు లేకపోతే అందంగా కనిపించరు. అందుకే ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే వెంట్రుకలు అంటే నీకు అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి నీ యొక్క అందానికి మూల కారణమైనటువంటి వెంట్రుకలను పరమాత్మకు నీవు సమర్పించావు అంటే నీకు ఒక భావన కలిగింది. పరమాత్మ మీద ఒక సద్భావన కలగటం చేత పరమాత్మ అవసరమైతే నీకోసం నేను అందహీనంగా ఉండటానికైనా సిద్ధపడతాను. నాకు అత్యంత ప్రధానమైనటువంటి నా యొక్క అందానికి మూల కారణమైనటువంటి నా గ్లామర్కు మూల కారణమైనటువంటి నా శిరోజాలను నీకు త్యాగం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పటం. ఎవరిస్తారండి వెంట్రుకలు ఇవ్వటం? ఇప్పుడు లేటెస్ట్ ఫాస్ట్ కల్చర్లో చూడండి ఎంతమంది ఇస్తారు. పూర్వకాలంలో అది మహిళలు కూడా వెంట్రుకలు సమర్పించడు. ఇప్పుడు లేటెస్ట్ కాలంలో ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్స్ వెంట్రుకలు ఇవ్వగలుగుతారా? హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి ఇస్తే వాళ్ళు భక్తులైనట్లు గుర్తు. అర్థమైందండి? అంటే పరమాత్మకు సమర్పించేటువంటివి నాది అనేటువంటి భావన ఉంది కాబట్టి నాది నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శివ చక్రవర్తి ఉన్నాడు అనుకోండి. శివ చక్రవర్తి శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కోసి పావురానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే శివ చక్రవర్తి శరీరంలో కొంత భాగాన్ని ఇచ్చాడు, అది నాది అనేటువంటి భావన అతనికి కూడా గాఢంగా ఉన్నది కాబట్టి ఇది నాది కాదు ఇది పరమాత్మదు అనేటువంటి జ్ఞానం ఆయనకు కూడా కలగలేదు. అంటే మనం జీవన విధానంలో ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం నాది అనేటువంటి భావనతోటి దీని మీద నాకే హక్కు ఉందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దీని మీద నీకు హక్కు ఉండటానికి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది నీదా? ఇది మనదా? ఎక్కడ తయారు చేశామంటే మనకు సమాధానం లేదు. ఇది మనది కాదు, పరమాత్మ చేత తయారు చేయబడినటువంటి శరీరం ఇది. ఇందులో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియం కూడా పరమాత్మ సంబంధమైనటువంటివే, పరమాత్మవే. మనం గత జన్మలలో కొన్ని కర్మలు చేసి ఉన్నాం కాబట్టి ఆ కర్మ ఫలాలు అనుభవించడం కోసం పరమాత్మ ప్రసాదించినటువంటి ఒక అవకాశమే ఈ శరీరం. ఆయన ఈ శరీరం ఇవ్వకపోతే మనం కర్మఫలాలు అనుభవించేందుకు అవకాశం లేదు. కర్మఫలాలు అనుభవించకపోతే మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది.
మన ప్రయోజనం కోసం, మనం కర్మలు అనుభవించడం కోసం, మన కర్మఫలాలను నిర్వీర్యం చేసుకోవటం కోసం ఇవ్వబడినటువంటి అత్యద్భుతమైనటువంటి మహదవకాశమే ఈ జన్మ. బృహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ మనకు సమర్పించాడు. అయితే ఇందులో కళ్ళిస్తే గొప్పని కొంతమంది అంటారు, చెవులిస్తే గొప్పని కొంతమంది అంటారు, నాలుకిస్తే గొప్పని కొంతమంది అంటారు, చేతులిస్తే గొప్పని కొంతమంది అంటారు. రకరకాలుగా భౌతికమైనటువంటి వస్తువులను ఇవ్వాలని, భౌతికమైనటువంటి అవయవాలను ఇవ్వాలని, ఇంద్రియాలను ఇవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కటి ఇవ్వటం కాదు, టాప్ టు బాటం మొత్తం నువ్వే పరమాత్మకు సమర్పించబడాలి, పరమాత్మకు నీవు సమర్పణ కావాలి. అంటే చాలామంది అనుకుంటారు, ఏమండి మరి పరమాత్మకి ఇవ్వటం అంటే కత్తితో కోసి ఇవ్వాలా? మరి కన్నప్ప 2 కళ్ళు తీసి ఇచ్చాడు కదా, మరి మనం కూడా అలాగే 2 కళ్ళు తీసి ఇవ్వాలా? 2 చెవులు ఇలా కోసి ఇవ్వాలా? 4 ఇలా కోసి ఇవ్వాలా? హార్ట్ మరి సర్జరీ చేయించుకొని తీసి ఇవ్వాలా? బ్రెయిన్ సర్జరీ చేయించుకొని తీసి ఇవ్వాలా? అంటే అలా ఇవ్వాలని ఎవరు చెప్పారు? అలా ఇస్తేనే మోక్షం వస్తుంది అని ఎవరు చెప్పారు? ఇవ్వటం అంటే ఈ పదార్థాలన్నీ కూడా పరమాత్మవే అనే భావనతో సమర్పించటం, భావన రూపంగా సమర్పించటం. నీ యొక్క మనస్సులో మార్పు వస్తే చాలు, ఇది నాది కాదు పరమాత్మది అనేటువంటి జ్ఞానం కలిగితే చాలు, దీని మీద హక్కు లేకుండా ఉంటే చాలు, దీని మీద ఇది నాది అనేటువంటి అహంకారము మమకారాన్ని విడిచిపెడితే చాలు, నీవు ఇచ్చేసినట్లే. అంటే వినేప్పుడు ఈ చెవి నాది కాదు, ఇది పరమాత్మచే ఇవ్వబడినది అనేటువంటి జ్ఞానం ఉంటే చాలు. ఈ కన్ను నాది అని అనకుండా ఈ కన్ను పరమాత్మచే ఇవ్వబడినటువంటిది, ఈ కన్ను పరమాత్మ సంబంధమైనటువంటి రూపాలనే చూడాలి అనేటువంటి జ్ఞానం కలిగితే చాలు. ఈ నాలుక నాది కాదు, ఈ నాలుక పరమాత్మచే ఇవ్వబడినటువంటిది కనుక పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడతాను, భగవన్ నామాన్నే ఉచ్చరిస్తాను, భగవంతుడికి సంబంధించినటువంటి జపమే నేను చేస్తాను, అన్యోపదేశమైనటువంటి విషయాలను నేను ఉచ్చరించను, లౌకికమైనటువంటి విషయాలను నేను ఉచ్చరించను, సమాజానికి నష్టాన్ని కలిగించేటువంటి మాటలను నేను మాట్లాడను అని నీవు గుర్తు చేసుకో. ఈ చర్మము కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా పరమాత్మ సంబంధమైనదే, పరమాత్మచే ఇవ్వబడినటువంటిది అనే జ్ఞానం నీకు కలగాలి. పరమాత్మచే ఇవ్వబడినటువంటి పదార్థం మీద, వస్తువు మీద నీకు ఎలా హక్కు ఉంటుంది? కాబట్టి నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది. మనం ఆ మార్పుతో జీవించగలిగితే ఇది నాది కాదు, ఇందులో ఉన్నటువంటిది ఏది కూడా నాది కాదు అనేటువంటి భావనతో నీవు జీవించగలిగినప్పుడు నీ జన్మ సార్థకత చేకూరుతుంది. అందుకే భాగవత కృష్ణదేశకుల వారు ఇలా చెప్తారు, తను మన ధనములు గోరునకు వినయంబుగా ధార పోసి వేట్క గురునిచే, వినయంబుగా ధార పోసి వేట్క గురునిచే, అనువైన బోధబడసిన ఘనమతి మంతులకు సాటి గలదాయి భువిని, ఎంత చక్కగా చెప్పారు చూడండి. తనువు అంటే స్థూల శరీరం, అంటే 25 మనసు అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణ, అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అలాగే ధనము అంటే కారణ శరీరం, అనేక జన్మార్జితమైనటువంటి కర్మ ఫలాలతో నిండి ఉన్నటువంటిది. అందులో పుణ్యఫలాలు ఉంటాయి, పాప సంబంధమైనటువంటి ఫలాలు ఉంటాయి. పాప పుణ్యాల మిశ్రితమైనటువంటి కర్మఫల సంశయమే కర్మ ఫలాలతో కూడి ఉన్నటువంటి సంచి కారణ శరీరం. కారణం అదే మన యొక్క జన్మకు కారణభూతమైనటువంటిది. అది అజ్ఞానయుక్తమైనటువంటిది, అది అజ్ఞాన సంబంధమైనటువంటిది. దాన్ని కూడా పరమాత్మకు సమర్పించాలి. స్థూల శరీరాన్ని సమర్పించాలి,
సూక్ష్మ శరీరాన్ని సమర్పించాలి, కారణ శరీరాన్ని సమర్పించాలి. ఇవన్నీ సమర్పించిన తర్వాత ఇంకేం మిగిలి ఉంటుంది? తెలివి ఉంటుంది లోపల. నేను నేను అనేటువంటి అహం ఉంటుంది. ఆ అహమే, దాన్ని తెలివి అని కొంతమంది అన్నారు, అహము అని కొంతమంది అన్నారు, ప్రజ్ఞ అని కొంతమంది అన్నారు, రకరకాల పేర్లతో పిలిచారు. దాన్ని ఎరుక అన్నారు, దాన్నే ఎరుక అన్నారు, దాన్నే మహాకారణ శరీరం అన్నారు, దాన్నే ప్రత్యేగాత్మ అనే పేరుతో పిలుస్తున్నారు. ఏదైతేనే దాన్ని కూడా సమర్పించాలి. స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని, లోపల ఉన్నటువంటి మహాకారణ శరీరాన్ని, దాన్ని కూడా ఇచ్చేసావు. ఇంకేముంది నీ దగ్గర? ఇంకా ఇవ్వటానికి ఇంకా నీ దగ్గర ఏముంది? ఇవ్వటానికి నీ దగ్గర ఏమీ లేదు. నీవే లేవు. నీవే లేనప్పుడు నీదంటూ ఇంకేముంటుంది? లేనే లేనని నేను లేకపోయిన వెనుక, నేనే లేకపోయిన తర్వాత ఏది ఉంటే నాకెందుకు? ఏది లేకపోతే నాకెందుకు? ఈ విధంగా ఎవరైతే సర్వ సమర్పణ భావంతో శరణాగతి చెందుతారో, సర్వాన్ని సమర్పిస్తారో, వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి భక్తులు. ఇదే మనం ఆధ్యాత్మిక మార్గంలో మహోన్నతమైనటువంటి సాధనా ఫలం. మనం చేసినటువంటి సాధన ఈ స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే మన యొక్క సాధన ఫలించినట్లు. నాది అనేటువంటి భావన లేకుండా సర్వస్వాన్ని సమర్పించడం. ఇక్కడ వినేది, చూసేది, వాసన ఎరిగేది, రుచి ఎరిగేటువంటిది, మాట్లాడేది, స్పర్శలు ఎరిగేటువంటిది ప్రతిదీ కూడా పరమాత్మదే. ఇది నేను నిర్మించింది కాదు, పరమాత్మచే నిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని, ఇందులో ఎరిగేటువంటి తెలివిని, రెండింటినీ కూడా పరమాత్మకు సమర్పించటంలోనే ఆత్మనివేదన అనేటువంటిది. మనకు ఈ ఆత్మనివేదనకు ముఖ్యంగా ఎవరిని ఉదాహరణగా చెప్తారు అంటే బలిచక్రవర్తిని ఉదాహరణగా చెప్తారు. బలిచక్రవర్తి తపస్సు చేసి అనేకమైనటువంటి గొప్ప వరాలను సాధించి అహంతో, గర్వంతో ఉంటాడు. ఎంతోమందిని హింసిస్తూ ఉంటాడు. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే కదా పరమాత్మ యొక్క ధ్యేయం. అందుకే బలిచక్రవర్తి యొక్క అహాన్ని తీసేయటం కోసం, బలిచక్రవర్తిలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని నశింపచేయటం కోసం, అంటే పాపం పెరిగినప్పుడు పరమాత్మ అవతరిస్తాడు అన్నట్లుగా ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో విచ్చేయటం అనేటువంటి జరిగింది. అంటే బాలబ్రాహ్మణుడు రూపంలో విచ్చేశాడు. బాలబ్రాహ్మణుడు రూపంలో విచ్చేస్తే ఈయన బలిచక్రవర్తి హోమం చేస్తూ ఉంటాడు, యజ్ఞం చేస్తూ ఉంటాడు, యాగం చేస్తూ ఉంటాడు. అలా యాగం చేసేటువంటి యాగస్థలానికి విచ్చేసి నిల్చుంటాడు. అంటే మరి యాగం చేసేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అన్నదానమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం అనేటువంటిది వారి యొక్క విధిగా అందులో ఉంటుంది. అయితే ఈ స్వామి బాలబ్రాహ్మణుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి అయ్యా అని నిల్చుంటాడు. అందులో బ్రాహ్మణుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ యొక్క శ్రీమన్నారాయణుడు. ఆ వెళ్ళి నిల్చోగానే బలిచక్రవర్తికి ఆశ్చర్యం వేసిందనమాట. ఎవరి బాలుడు ఇంత చిన్న వయసులో ఇంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు? ఎందుకంటే పరమాత్మ యొక్క రూపం అంత గొప్పగా ఆకర్షితమవుతుంది. బలిచక్రవర్తి, నాయనా ఏం కావాలి నీకు అంటాడు. నాకు 3 అడుగులు కావాలి అంటాడు. ఇక్కడ 2 విధాలుగా ఈ యొక్క అర్థాన్ని చెప్తారు. ఒకటి, 3 అడుగులు అంటే నేను 3 సార్లు మిమ్మల్ని అడుగుతాను అని ఒక అర్థం వస్తుంది. 3 అడుగులు అంటే నా కాలు యొక్క పాదంతో నేను 3 యొక్క అడుగులు స్థలం కావాలి అని రెండో అర్థం. సరే, బాలచక్రవర్తి అనుకుంటాడు, వీడు అసలే చిన్నపిల్లవాడు, మరి కామెడీ కోసం వచ్చాడా ఏంటి 3 అడుగులు అడుగుతున్నాడు అని అనుకుంటాడు.
ఈ విషయాన్ని శుక్రాచార్యుల వారు గుర్తిస్తారు. ఇంతలో బలిచక్రవర్తి మీకు 3 అడుగులు ఇచ్చేస్తాను అంటాడు. 3 అడుగులు ఇచ్చేస్తాను అంటాడు. ఇచ్చేస్తాను అన్న తర్వాత శుక్రాచార్యుల వారు వచ్చి, నాయన నువ్వు అనవసరంగా మరి 3 అడుగులు ఇస్తాను అన్నావు, ఆ వచ్చింది ఎవరో నీకు తెలియట్లేదు, ఆ వచ్చింది నీ మృత్యువు. నిన్ను సంహరించడం కోసమే, నిన్ను అంతం చేయటం కోసమే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఈ యొక్క బాలుడి రూపంలో వచ్చాడు. అతడు నీకు మిత్రుడు కాదు, అతడు నీకు శత్రువు. అతడు నిన్ను ఖచ్చితంగా సంహరిస్తాడు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆ 3 అడుగుల స్థలాన్ని దానం చేస్తాను, నీ యొక్క దానాన్ని వెనక్కి తీసుకో అంటాడు. వెనక్కి తీసుకో అంటే మీరు చూడండి, చాలా సందర్భాల్లో మీరు ఎవరికైనా ఏదైనా దానం ఇస్తానని ఇవ్వకుండా ఉంటారా? అలా ఇవ్వకుండా ఉంటే విధానం మన యొక్క పురాణాల్లో, చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది భాగవతంలో కనిపిస్తుంది. అంటే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తుంది వాళ్ళ యొక్క సంస్కృతి. వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే, నాయన ఆడిన మాట తప్పవచ్చు, ఇస్తానన్నటువంటి దానాన్ని ఇవ్వకుండా ఉండవచ్చు. అది మన యొక్క లక్షణం. ఎవరి లక్షణం? రాక్షసుల యొక్క లక్షణం. ఇది ఎవరు చెప్తున్నారు? శుక్రాచార్యుల వారు చెప్తున్నారు. దీన్ని శుక్రనీతి అన్నారు. దీన్ని శుక్రనీతి అని. ఇది వక్రమైనటువంటి రీతి, ఇది వంకర పద్ధతి, ఇది సక్రమమైనటువంటిది కాదు. ఆడిన మాట తప్పటం అనేటువంటిది, ఇస్తా అన్నటువంటిది ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది జ్ఞాని లక్షణం కాదు, ఇది యొక్క భక్తుల యొక్క లక్షణం కాదు. కానీ బలచక్రవర్తి బాగా ఆలోచించి, గురుదేవా మీరు చెప్పింది వాస్తవమే, వచ్చింది విష్ణువని నాకు కూడా అర్థమవుతుంది. ఇస్తే నేను మరణిస్తానని కూడా, మృత్యువు కూడా మరణిస్తానని కూడా నాకు తెలుసు. అయినా కానీ నేను వెనకడుగు వేయను, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే వచ్చింది ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి, ఈ సమస్త లోకానికి కూడా ధనాన్ని ప్రసాదించేటువంటి ఏ మహాలక్ష్మీదేవి ఉన్నదో అలాంటి లక్ష్మీపతి వచ్చి చెయ్యి చాచి అడుగుతున్నాడు. ఇక అంతకంటే నాకు ఇంక వేరే గొప్పతనం ఏం కావాలి? నేను ఇచ్చేస్తాను. అలాంటి మహాత్ముడే వచ్చి, అలాంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి, లక్ష్మీ వల్లభుడే వచ్చి చెయ్యి చాచి అర్థిస్తున్నాడు. అది చాలు నాకు ఈ జన్మకు. నేను సర్వస్వం కోల్పోయినా పర్వాలేదు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను సంతృప్తిగా శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాను. కాబట్టి గురుదేవా, నేను దీనికి మీరు చెప్పేది నేను వినను, నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను అని చెప్పి బలిచక్రవర్తి అంటాడు. అన్న తర్వాత ఏర్పాట్లు చేస్తారు. ఇట్లా చేతిలో నీళ్లు పోసి సమర్పించేటువంటి సందర్భంలో శుక్రాచార్యుడు ఒక కీటకం రూపంలో వచ్చి ఆ కమండలానికి అడ్డుపడతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు బాలుడు పుల్లతో అలా పొడిస్తే అతని కన్నుకి డ్యామేజ్ అవుతుంది, కన్ను పోతుంది. అందుకే శుక్రాచార్యుల వారికి ఒక కన్ను ఉండదు అని మనకు పెద్దలు చెప్పినటువంటి దాంట్లో ఉండేటువంటి ఆంతర్యం ఈ సందర్భంలోనే పోదు. అంటే ఒక కన్ను ఉండదు అంటే జ్ఞానం అనేటువంటి నేత్రం ఉండదని అర్థం. అజ్ఞాన నేత్రమే ఉంటుంది అని మనం అట్లా కూడా చెప్పుకోవచ్చు. అజ్ఞానం అనేటువంటి నేత్రంతో చూస్తాడు అనేటువంటి భావన కూడా మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అయితే బలిచక్రవర్తి ఇస్తాను అని చెప్పి అతనికి శపథం చేస్తాడు. చేసిన తర్వాత ఫస్ట్ శ్రీమన్నారాయణుడు మరి ఇంతింతై వటుడింతై అని చెప్పి బాగా పెరిగిపోతాడు. ఎంత పెరిగాడు అంటే బ్రహ్మాండం అంతా వ్యాపించిన తర్వాత స్వామి తన యొక్క మొదటి పాదంతో భూమిని కొలుస్తాడు, రెండో పాదంతో ఆకాశాన్ని కొలుస్తాడు. ఇంకా భూమి అయిపోయింది, ఇంకా ఆకాశం అయిపోయింది, ఇంకేమి ఇస్తాడు? ఇంక ఇవ్వడానికి మిగిలే ఉంది, ఇంకేమీ మిగిలేదు. అప్పుడు చెప్తాడు, స్వామి మరి నా శిరస్సు మీద ఇంకో పాదాన్ని పెట్టండి. అప్పుడు శ్రీమన్నారాయణుడు మరి బలచక్రవర్తి యొక్క శిరస్సు మీద పాదాన్ని మోపి పాతాళానికి వేస్తాడు. ఎప్పుడైతే
పరమాత్మ యొక్క పాదం ఆ యొక్క బలిచక్రవర్తి యొక్క శిరస్సును తాకిందో ఆ క్షణంలోనే అతనిలో ఉండేటువంటి అహం మొత్తం కూడా నశించిపోయింది. ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశించింది. ఒక దివ్యానందానుభూతితో మనసులో సంతృప్తితో ఉన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తర్వాత ఎన్ని వరాలు ఇస్తాడంటే అన్ని వరాలు ఇస్తాడు. శిక్షించాడు, ఓకే, శిక్షించినా కానీ అవసరమైనప్పుడు వరాలు కూడా ఇచ్చి రక్షిస్తాడు అని చెప్పి మనకు ఈ యొక్క బలచక్రవర్తి ఉదంతాన్ని కనుక పఠించినట్లయితే మనకు గుర్తుకొస్తుంది. పాతాళానికి అధిపతిని చేస్తాడు, పాతాళానికి అధిపతిని చేస్తాడు. మరి వాళ్ళ గోత్రీకులందరినీ కూడా భరింపచేశాడు. మరి ఎంత గొప్ప బృహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించాడు అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కటి సమర్పించిన వాళ్ళే ఉన్నారు, కానీ తనను తానుగా సర్వస్వాన్ని సమర్పించినటువంటి వాడు, ఆత్మ నివేదనం అంటే తనను తాను సర్వస్వాన్ని సమర్పించినటువంటి వాడు బలిచక్రవర్తి అని చెప్పి మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి ఈ జీవితం, గొప్ప బహుమతి ఈ జీవితం. మరి పరమాత్మ ఇచ్చినటువంటి ఈ బహుమానం ఎలా వినియోగించుకోవాలి దాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకి ఎన్నో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఫంక్షన్లు జరిగినప్పుడు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి. మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఒక మిత్రుడు, మనకి అత్యంత ఇష్టమైనటువంటి మిత్రుడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది వాల్ క్లాక్. ఆ వాల్ క్లాక్ ఇచ్చి అంటాడు, మిత్రమా, నేను ఇచ్చినటువంటి వాల్ క్లాకు మీ ఇంట్లో హాల్లో ఉండాలి, మీ ఇంట్లో ఇక్కడ హాల్లో పెట్టించాలి. నేను మళ్ళా తర్వాత వస్తాను, ఒక నెల రోజుల తర్వాత వచ్చి చూస్తాను. నెల రోజుల తర్వాత వచ్చి చూస్తే నేను ఇచ్చినటువంటి వాల్ క్లాకు ఇక్కడ హాల్లో కనిపించాలి. ఇంకొకతను చేతి గడియారం ఇచ్చారు. చేతి గడియారం ఇచ్చి, మిత్రమా, నేను 2 నెలల తర్వాత వస్తాను, నీ చేతికి నా వాచ్ కనిపించాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళు అనేకమైనటువంటి బహుమతులు ఇచ్చారు. ఒకళ్ళు మిక్సీ ఇచ్చారు, ఒకళ్ళు గ్రైండర్ ఇచ్చారు, ఒకళ్ళు ఫోన్ ఇచ్చారు. ఎన్నో వస్తువులు ప్రజెంట్ చేశారు. ఆ వస్తువులన్నీ పెడితే వీళ్ళ ఇల్లు సరిపోదు, ఆ వస్తువులన్నీ పెడితే వీళ్ళ ఇల్లు సరిపోదు. ఇప్పుడు స్నేహితులు ఇచ్చారు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ మిత్రుడు వచ్చాడు. చూస్తే హాల్లో వాచ్ కనిపించలేదు, చేతికి వాచ్ కనిపించలేదు, చేతిలో ఆ ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి సెల్ ఫోన్ కనిపించలేదు. ఆ మిత్రుడు అనుకున్నాడు, ఇతడు నాకు మిత్రుడని నేను అనుకున్నాను, అందుకే అంత ఖరీదైనటువంటి వాచ్ తెచ్చిచ్చాను, కానీ దాన్ని గుర్తించలేదు, నా యొక్క ప్రేమను వాడు గుర్తించలేదు అనుకున్నాడు. ఈ చెయ్యి వాచ్ ఇచ్చిన ఆయన కూడా అదే అనుకుంటున్నాడు, నేను ఇచ్చినటువంటి ఈ వాచ్ అతను పెట్టుకోవట్లేదు, నా యొక్క ప్రేమను గుర్తించట్లేదు. నేను ఎంతో ప్రేమతో తీసుకొచ్చి ఇస్తే నా స్థాయికి మించి కొన్న ఈ వాచ్ అయినా కానీ వాడు దాన్ని తీసుకోలేదు. ఇంకొకడు అంటాడు, నేను సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చా కదా, నా స్థాయికి మించి కొన్నాను, అది 3800 అయింది. 3800 పెట్టి సెల్ ఫోన్ కొనుక్కొచ్చి ఇస్తే వాడు వాడట్లేదు దాన్ని. ఎందుకంటే వాడు అంతకుముందే 38,000 పెట్టి ఒక ఫోన్ కొనుక్కున్నాడు. 38,000 పెట్టి కొనుక్కున్నటువంటి ఫోన్ వాడతాడా, 3800 పెట్టి తెచ్చిచ్చినటువంటి ఫోన్ వాడతాడా? ఆలోచించండి. ఇతని దృష్టిలో 3800 హండ్రెడ్స్ 3800 ఇతని దృష్టిలో గొప్పే, కానీ ఇతను కష్టపడే ఇచ్చాడు అయ్యుండొచ్చు, కానీ అతను వాడుకునే పరిస్థితిలో అతను లేడు. అంటే నువ్వు ఇష్టంతో ఇచ్చినంత మాత్రాన, ప్రేమతో ఇచ్చినంత మాత్రాన అవతల వాడు వినియోగించుకుంటాడా అంటే వినియోగించుకుంటే నువ్వు సాటిస్ఫై అవుతావు, వినియోగించుకోకపోతే నువ్వు ఫీల్ అవుతావు. అంటే చిన్న చిన్న వస్తువులు ఇస్తేనే, వాటిని వినియోగించుకోకపోతేనే మనం ఇంత బాధపడతాం కదా, ఇంత ఇబ్బంది పడతాం కదా. అయ్యో, నేను ఎంతో ప్రేమతో ఇస్తే నేను ఇచ్చినటువంటి టీవీ వాడు చూడట్లేదు, నేను ఇచ్చినటువంటి టీవీ మూల పడేశాడు. ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ తీసుకొచ్చి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు, ఎల్ఈడి టీవీ తెచ్చుకొని చూస్తూ ఉన్నాడు.
ఇదేంటి స్వామి మిత్రమా, చూసావా, నేను 12,000 పెట్టి కలర్ టీవీ కొనిస్తే వాడు దాన్ని చూడకుండా ఎల్ఈడి టీవీ పెట్టుకొని చూస్తున్నాడు, నేనంటే ఇష్టం లేదు వాడికంట. అంటే నువ్విచ్చినటువంటి టీవీ చూడకపోతే నీకు కోపం, నువ్విచ్చినటువంటి సైకిల్ వాడకపోతే నీకు కోపం, నువ్విచ్చినటువంటి గ్రైండర్ వాడకపోతే నీకు కోపం, నువ్విచ్చినటువంటి మిక్సీ వాడకపోతే నీకు కోపం. వాడు రోజు హాస్పిటల్కి వెళ్ళేప్పుడు వాడికి టీ అంటే ఇష్టం అని చెప్పి నువ్వు ఫ్లాస్కో కొనుక్కొచ్చి వచ్చావు. వాడు ఫ్లాస్కో వాడట్లేదని నువ్వు ఫీల్ అయితే ఎలా? వాడిష్టం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేప్పుడు అవతల వాళ్ళు ఏదిస్తే వినియోగించుకుంటారు అని చెప్పి ఆలోచించి, కొంతమంది అయితే వాళ్ళని సంప్రదించి మీకు ఏది ఉపయోగపడుతుంది, దేన్ని ఇమ్మంటారు అని చెప్పి ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇదే ఇస్తాను అని చెప్పిచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, కొన్ని చిన్నటువంటి వస్తువులను ఇస్తేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు, ఎప్పుడు పాడైపోతాయో కూడా తెలీదు, అలాంటి వస్తువులను ఇచ్చి 5,000, 2,000, 3,000 వస్తువులకే మనం ఎగిరి గంతేసి ఇంత ఫీల్ అవుతూ ఉంటే మరి పరమాత్మ ఇచ్చినటువంటి గిఫ్ట్ బహుమానం ఏంటి? ఈ యొక్క జీవితం. ఈ జీవితం, ఈ శరీరం అనేటువంటి, ఈ మనస్సు అనేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా పరమాత్మ మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇవన్నీ కూడా పరమాత్మ ప్రసాదించినటువంటివి. వీటి కోసం నువ్వు ఎక్కడా వెల చెల్లించలేదు. ఇంత మంచి కన్నిచ్చినటువంటి పరమాత్మ కోసం నువ్వు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఒక 100 రూపాయలు జమ చేసి వచ్చావా? ఇంత గొప్పగా పనిచేసేటువంటి హార్ట్ కోసం ఎక్కడైనా పరమాత్మ కోసం ఒక 1000 రూపాయలు సమర్పించొచ్చావా? ఇంత అద్భుతంగా నడిచేటువంటి ఈ యొక్క పాదాల కోసం, ఈ యొక్క కాళ్ళ కోసం పరమాత్మకు ఎక్కడైనా కానీ ఒక 200 సమర్పించొచ్చావా? బ్రెయిన్ అండి, మెమరీ పవర్ ఎంత ఎంత గొప్పగా ఉంటుంది. ఇలాంటి బ్రెయిన్ కోసం, ఇంత గొప్ప బ్రెయిన్ ఇచ్చినటువంటి పరమాత్మకు నువ్వు ఎక్కడైనా ఏదైనా చెల్లించవచ్చావా? హైలైట్ చూడండి, మనసు ఇచ్చాడు, అది మెమరీ కార్డు. మనసు అనేటువంటిది మెమరీ కార్డు. మనకి 64 GB డేటా పట్టేటువంటి మెమరీ కార్డు తీసుకుంటేనే దాదాపు ఒక 1000 రూపాయలు అవుతుంది. కనీసం ఈ మనసు అనేటువంటి దాంట్లో ఎంత డేటా ఉంటుందో తెలుసా అండి? కొన్ని లక్షల జన్మల యొక్క డేటాను స్టోర్ చేసేటువంటి స్టెబిలిటీ యొక్క మనసు అనేటువంటి మెమరీ కార్డుకి ఉంది. మరి అలాంటి మనసు అనేటువంటి మెమరీ కార్డుని పరమాత్మనికి ప్రజెంట్ చేస్తే ఆ పరమాత్మకు గుర్తుగా, కృతజ్ఞతగా ఏమైనా ఇవ్వగలిగావా? పరమాత్మకి ఏమైనా ఇవ్వగలిగావా? ఏమీ లేదు. అసలు ఇవన్నీ కూడా పరమాత్మచే ప్రసాదితమైనాయి, ఇవన్నీ పరమాత్మ ఇచ్చినటువంటి బహుమతులు అనే జ్ఞానం ఎంతమందికి ఉంది? కన్ను కనిపించకపోతే, శుక్లాలు వస్తే హాస్పిటల్కి వెళితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక హార్ట్ ప్రాబ్లం వస్తే, ఒక బ్రెయిన్ ప్రాబ్లం వస్తే, ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తే, ఒక లివర్ ప్రాబ్లం వస్తే ఎంత ఫేస్ చేస్తూ ఉన్నాం ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రసాదాలు. పరమాత్మచే ప్రసాదితమైనటువంటి ఈ యొక్క వస్తువులన్నింటినీ వినియోగించుకునేటువంటి నువ్వు పరమాత్మకు ఏమి ఇవ్వగలిగావు? పరమాత్మకు ఏం చెల్లించావు? పరమాత్మ కోసం ఏం త్యాగం చేస్తున్నావు? ఇంత గొప్పగా చూసేటువంటి కన్నును పరమాత్మ నీకు బహుమతిగా ఇస్తే, ఇంత గొప్పగా వినేటువంటి చెవిని బహుమతిగా పరమాత్మ నీకు ఇస్తే, ఇంత గొప్పగా ఉచ్ఛ్వాసలు చేసేటువంటి నాసికను పరమాత్మ నీకిస్తే, ఇంత గొప్పగా మాట్లాడేటువంటి, ఇంత గొప్పగా రుచులు అనుభవించేటువంటి నాలుకను, నోరును పరమాత్మ నీకిస్తే, ఇంత చక్కటి హార్టు, ఇంత చక్కటి లంగ్స్, ఇంత చక్కటి లివరు, వీటన్నిటినీ కూడా పరమాత్మే కదా నీకు ప్రసాదించింది. ఇంత గొప్ప బృహత్తరమైనటువంటి గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఇంక నీకు ఎవరెవరు? పరమాత్మ తప్ప ఇచ్చే అవకాశం ఇంకెవరికి కూడా లేదు. మరి ఇలా ఇవ్వబడినటువంటి ఈ బహుమానం,
ఇంత గొప్పదైనటువంటి శరీరం క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఒకవేళ ఫిజికల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కన్నుకి ఇంత కాస్టు, చెవికి ఇంత కాస్టు, ముక్కుకి ఇంత కాస్టు, నాలుకకి ఇంత కాస్టు, హార్ట్కి ఇంత కాస్టు, బ్రెయిన్కి ఇంత కాస్టు, లివర్కి ఇంత కాస్టు, కిడ్నీకి ఇంత కాస్టు అని చెప్పి లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటికీ కూడా నర్వస్ సిస్టమ్, ఆర్థోపెటిక్ సిస్టమ్, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొన్ని కోట్ల విలువ చేస్తుంది. సుమారు 100 కోట్ల విలువ చేసినా కానీ, విలువ చెల్లించినా కానీ ఇంత అద్భుతమైనటువంటి కళాఖండం ఇంకొకటి తయారు. మరి ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ప్రసాదించినటువంటి పరమాత్మకు, బహుమతిగా ఇచ్చినటువంటి పరమాత్మకు నువ్వేమిచ్చావు అంటే ఒక్కసారి మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. మరి ఆ పరమాత్మ ఇంత ఖరీదైనటువంటి శరీరాన్ని మనకిచ్చాడు, ఓకే. ఇంత ఖరీదైనటువంటి జీవితాన్ని మనకిచ్చారు, ఓకే. ఆయన ఎందుకు ఇచ్చారు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆయన నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన ప్రశ్నిస్తాడు, ఏమండి మీకు నేను మంచి శరీరాన్ని ఇచ్చా కదా, మంచి జీవితాన్ని ఇచ్చా కదా, దాన్ని మీరు ఎలా వినియోగించారు? ఆ యొక్క శరీరంతో మీరేం చేశారు? నేను ఎందుకోసం ఇచ్చాను, మీరు ఎందుకోసం వినియోగిస్తున్నారు? ఆలోచించుకోండి. ఆయన ప్రశ్నిస్తారు, పరమాత్మ ప్రశ్నిస్తారు. ఇచ్చిన ఆయనటువంటి ఊరుకుంటాడా? అడగడా? నువ్వు ఫ్రెండ్కు వాచ్ ఇస్తే, మిత్రమా నేను ఇచ్చినటువంటి వాచ్ ఎందుకు పెట్టుకోలేదని నువ్వు అడుగుతున్నావు కదా. మరి అలాగే పరమాత్మ కూడా నిన్ను అడుగుతాడు, నేను ఇంత గొప్ప గిఫ్ట్ నీకు ఇచ్చా కదా, దాన్ని నువ్వు ఎలా వినియోగించావు? నేను నీకు మంచి పవర్ఫుల్ కాంటాక్ట్ లెన్స్ ఉన్నటువంటి కళ్ళు నీకు ఇచ్చా కదా, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని, చంద్రుడిని కూడా చూడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి కళ్ళు నీకు ఇచ్చా. ఇస్ ద నాట్ ఏ జోక్. ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి నేత్రాలను నీకు ఇస్తే వాటితో నువ్వేం చేశావు? వాటితో నువ్వు ఏం చూసావు? ఇంత గొప్పదైనటువంటి నేత్రాలతో ఎప్పుడైనా నన్ను చూసావా? నన్ను చూడటం కోసం వినియోగించావా? దేనికోసం వాడుతున్నావు? సినిమాలు చూడటానికి, సీరియల్ చూడటానికి, ప్రకృతిని చూడటానికి, ప్రపంచాన్ని చూడటానికి, వీటి కోసం వినియోగించావా? దైవం కోసం వినియోగించావా? ప్రశ్నించుకో. ఈ కాళ్ళు, ఇంత శక్తివంతమైనటువంటి, ఇంత ఫిట్గా ఉన్నటువంటి కాళ్ళు నీకుస్తే ఈ యొక్క కాళ్ళతో కనీసం ఎప్పుడైనా దేవాలయానికి వచ్చి ప్రదక్షిణైనా చేసావా? దైవ సన్నిధికి 4 అడుగులు వేయటానికి ప్రయత్నించావా? దైవం వైపు నడవడానికి వినియోగించావా? ప్రశ్నించుకో. మంచి మనసు ఇచ్చా కదా, ఇట్స్ పవర్ఫుల్ కదా, ఇంత మంచి గొప్ప మనసుని ఎలా వినియోగించావు? ప్రశ్నించుకో, ఆలోచించుకో. నేను ఇచ్చినటువంటి విలువైనటువంటి బహుమతిని నీవు వినియోగించకపోతే నేను క్షమించను, నేను ఊరుకోను అన్నాడు. అందుకే పెద్ద ఎందుకొచ్చెనో జన్మ వినవే, ఎందుకొచ్చెనో జన్మ వినవే, సందేహములు లేక సద్గురుని గనవే, బాధ మార్గములను విడవే, బాధ మార్గములను విడవే. ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం. ఎందుకు వచ్చెను జన్మము సందేహం వేమి లేక సద్గురు కృపచే, ఎందుకు వచ్చెను జన్మము సందేహం వేమి లేక సద్గురు కృపచే, తొందరపాటుగా తెలియుము, తొందరపాటుగా తెలియుము, బంధమోక్షంబులానే బంధమిడుచుటకు. ఆలోచించండి, ఎందుకు వచ్చింది తొందరగా తెలుసుకో, తొందరపాటుగా తెలియము. లేట్ చేయొద్దు. ఎందుకంటే లేట్ చేస్తే శరీరాన్ని విడిచిపెడితే నువ్వేం చేయలేవు. ఏ చేసినా శరీరంలో నువ్వు ఉన్నప్పుడే, నీవు శరీరంలో ఉన్నప్పుడే ఏదైనా అంటే
నీకంటే వేరుగా ఉన్నటువంటి దాన్నే నీవిస్తావు, నీకంటే వేరుగా ఉన్నదాన్నే ఇస్తావు. తొందరగా ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు ఇందులో ఉన్నావు, నీవు ఇందులో ఉన్నావు. ఇందులో నుంచి నువ్వు వెళ్ళిపోతే ఇవ్వటానికి ఇచ్చేవాడు లేకపోతే ఇంకేం ఉపయోగం? ఇప్పుడు ఈ శరీరంలో ఉండి ఈ కన్ను నాది, ఈ చెవు నాది, ఈ నాలుక నాది అంటున్నావు కదా, ఈ శరీరం నాది అంటున్నావు కదా. అంటే ఈ శరీరంలో నీవున్నావు కాబట్టి ఇది నా శరీరం అని చెప్పి ఈ శరీరాన్ని ఇస్తున్నాను అంటావు, శరీరాన్ని ఇస్తాను అంటావు. శరీరాన్నే కాదు, ఇక్కడ ఆత్మనివేదన అంటే గొప్ప భావం అన్నమాట. శరీరాన్ని ఇవ్వటం కాదు, శరీరంలో ఉన్నటువంటి నిన్ను కూడా నీవు సమర్పించుకోగలగాలి. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి జ్ఞానము, శరీరంలో ఉన్న ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఎరిగేటువంటి నిన్ను కూడా, నిన్ను నీవు ఆ యొక్క పరమాత్మకు సమర్పించుకుంటే చాలు, ఇంకా సాధన పూర్తయినట్లు, సాధన పూర్తయినట్లు. ఏమి సమర్పించాలి అంటే శరీరంతో పాటు ఈ శరీరాన్ని నడిపేటువంటి, ఈ శరీరంలో ఉండి నేను నేను అని పలికేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పరమాత్మకు సమర్పించడం. అది ముఖ్యమైనటువంటి సాధనగా ఇక్కడ చెప్పటం అనేటువంటిది జరిగింది. మరి ఎవరైతే ఈ విధంగా తనను తాను పరమాత్మకు సమర్పించుకుంటాడో అదే ఆత్మనివేదన భక్తి. ఆత్మీయులారా, మరి ఇప్పటి వరకు మనం శ్రవణము, కీర్తనము, స్మరణము, ఇలా వందనం, దాస్యం, సఖ్యం ఇలా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆత్మనివేదన భక్తిని ద్వారా, అంటే ఆత్మనివేదన ద్వారా మన యొక్క భక్తిని ప్రకటిస్తూ పరమాత్మకు మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత పూర్తి. అంటే ఇలా సమర్పించేటువంటి జ్ఞానం మనం పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ముందు జ్ఞానం కలగాలి, ఇది నాది కాదు అనేటువంటి జ్ఞానం కలగాలి. అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే ధన్యుడు. ఎందుకంటే భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అంశం. ఎందరో ఉంటారు, చాలామంది ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు, కానీ లోపల అంతఃకరణలో మార్పు రాదు. ఎందుకంటే అంతఃకరణలో మార్పు రాకుండా, మనస్సులో మార్పు రాకుండా బయటికి చేసేటువంటి పూజల వల్ల, బయట భౌతికంగా సమర్పించేటువంటి దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా తక్కువ. ఎందుకంటే పరమాత్మ కోరుకునేటువంటిది భౌతికమైనటువంటి పదార్థాలను ఇవ్వమని కాదు. భౌతికమైనటువంటి పదార్థాలను అందరూ ఇవ్వగలుగుతారు, కానీ లోపల ఉన్నటువంటి మనస్సుని ఇవ్వటం, లోపల ఉన్నటువంటి తనను తాను సమర్పించటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు మనం జానాభాయ్ మంచి భక్తురాలు, మీరాబాయి మంచి భక్తురాలు, ఇలా ఎంతోమంది మంచి భక్తులు, గొప్పగా జీవించినటువంటి, ఆచరించినటువంటి భక్తులు లోకంలో ఉన్నారు. వాళ్ళు తమ సర్వస్వం కూడా పరమాత్మకే సమర్పించారు. వాళ్ళ యొక్క మనస్సులో పరమాత్మ తప్ప అన్యమైనటువంటి భావన కానీ, అన్యమైనటువంటి ఆలోచన కానీ మరొకటి లేదు. వాళ్ళ నమ్మకం అది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో పరమాత్మ హామీ ఇచ్చారు. అనన్యమైనటువంటి చిత్తంతో నిరంతరం ఎవరైతే నన్ను భజిస్తూ ఉన్నారో, తేషాం సతతయుక్తానాం, వాళ్ళ నిరంతరం కూడా ఎవరైతే నన్ను సాధన చేస్తూ ఉన్నారో, నా కోసమే పరితపిస్తూ ఉన్నారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను. యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని పరమాత్మ ఇచ్చారు. ఈ యొక్క పరమాత్మ యొక్క దృఢమైనటువంటి వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇక భయం లేదు. వాళ్లకు మరణ భయం కూడా ఉండదు. వాళ్లకు మరణ భయం కూడా, అది కూడా పరమాత్మ యొక్క ప్రసాదమైనటువంటి భావనతో జీవిస్తారు. కన్ను పరమాత్మ యొక్క ప్రసాదము, చెవులు పరమాత్మ యొక్క ప్రసాదము, నాలుక పరమాత్మ యొక్క ప్రసాదము, చేతులు పరమాత్మ యొక్క ప్రసాదము, కాళ్ళు పరమాత్మ యొక్క ప్రసాదము, బ్రెయిన్ పరమాత్మ యొక్క ప్రసాదము,
హార్ట్ పరమాత్మ యొక్క ప్రసాదము, కిడ్నీ పరమాత్మ యొక్క ప్రసాదము, ప్రాణము అది కూడా పరమాత్మ యొక్క ప్రసాదము. ఇచ్చింది ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఎందుకు ఇచ్చాడో ఆయనకే తెలుసు, ఎందుకు తీసుకుంటాడో ఆయనకు తెలుసు. ఇచ్చినా సంతోషమే, తీసుకున్నా సంతోషమే, నేను నిమిత్త మాత్రుడను అనేటువంటి భావనతో ఉంటారు మహాభక్తులు. అందుకే వాళ్లకు జననం ఇచ్చినా అంటే జన్మనిచ్చినా సంతోషంగానే ఉంటారు, మరణాన్ని ప్రసాదించినా కానీ అదే భావనతో జీవిస్తారు. జననానికి మరణానికి వాళ్లకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండింటినీ సమానంగా చూడగలుగుతారు. పరమాత్మ మరణాన్ని ప్రసాదించావా, సంతోషం తండ్రి, నాకు ఇంకా ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరం లేదేమో, అందుకే నీవు నన్ను తీసుకువెళుతున్నావేమో అనేటువంటి భావనతో భక్తులు చాలామంది ఉంటారు. అలాంటి భక్తుల కేటగిరీలో ఉన్నటువంటి భక్తురాలు జానాభాయ్. జానాభాయ్ గురించి 2 మాటలు చెప్పుకునేటువంటి ప్రయత్నించారు. జానాభాయ్ మంచి భక్తురాలు. ఎంతటి భక్తురాలు అంటే ఆవిడ కోసం సాక్షాత్తు పరమాత్మే కదిలి వస్తాడు ప్రతిరోజు కూడా. ఆవిడ రోజు పిండి విసురుతూ జీవించేటువంటిది. పిండి విసిరి ఆ వచ్చినటువంటి వాటితో తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ నిరంతరం భగవన్నామ సంకీర్తనలు చేస్తూ భగవన్నామాన్ని భజిస్తూ స్మరిస్తూ ఆనందంతో జీవిస్తూ ప్రతి క్షణం కూడా పరమాత్మ భావనతోటే తన జీవితాన్ని పండించుకున్నటువంటి మహాతల్లి జానాభాయ్. రోజు పరమాత్మ జానాభాయ్ దగ్గరకు వచ్చి ఆవిడ విసురుతూ ఉంటే పరమాత్మ ఆవిడను ఆపి, అమ్మా నేను విసురుతాను, నువ్వు చక్కగా పాడు అని చెప్పి ఆవిడ పాడేటువంటి పాటలు వింటూ ఆనందంగా విసురుతాడు. తెల్లవారుజామైందాక ఇద్దరు కూడా ఆవిడ పాడటం, స్వామి వినటం, వాళ్ళ ఇద్దరి యొక్క ఆనందంతో గడిచిపోతూ ఉండేటువంటి ఎంతో ఆనందం. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి ఎదురుగా వస్తే, ఎదురుగా నిల్చుంటే గానం చేయటం మామూలు విషయమా? అలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? ఇప్పుడు భీష్ముడు ఉన్నాడనుకోండి, భీష్ముడు ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి నాయన ఏదైనా చెప్పు అంటే భీష్ముడు విష్ణు సహస్రనామాలు చెప్తాడు. 1000 నామాలతో విష్ణువుని, ఆ శ్రీకృష్ణ పరమాత్మను, ఆ విష్ణుమూర్తిని కీర్తించేటువంటి మహద్భాగ్యం ఆ యొక్క భీష్ముడికి వచ్చింది. ప్రత్యక్షంగా పరమాత్మను వీక్షిస్తూ ఆ యొక్క సహస్రనామ స్తోత్రం చేసేటువంటి అవకాశం భీష్ముల వారికి వచ్చింది. అలాగే జానాభాయికి కూడా ప్రత్యక్షంగా పరమాత్మను చూస్తూ ఆ గానం చేసేటువంటి అవకాశం వచ్చినందుకు ఎంతగా తప్పించిపోయేటువంటిదో, తన్మయత్వంతో ఓదలాడేది, తనను తాను మైమరచిపోయి ఆ యొక్క గానం చేసేటువంటిది. ఆ యొక్క గానానికి పరమాత్మ ముగ్ధుడైపోయేటువంటి వాడు. అందుకనే రోజు వాళ్ళ యొక్క దినచర్య భగవంతుడిది, భక్తురాలది అలా కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఈ యొక్క తన్మయత్వంలో పడి ఇద్దరూ మర్చిపోయారు. ఇంతలోకే మరి దేవాలయం తీయటానికి అర్చకుడు వచ్చి తాళాలు తీస్తూ ఉన్నాడు. భక్తులు చాలామంది క్యూలో నిల్చొని సుప్రభాత సేవ ప్రారంభించారు. వెంటనే పరమాత్మకి అది స్ఫురించింది. భక్తులు వచ్చారు, మరి పూజారి వచ్చారు, మరి వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే నేను కనిపించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఆ పరమాత్మ స్పీడ్గా వెళ్తాడు. అలా స్పీడ్గా వెళ్ళేప్పుడు ఆ పైపంచ అక్కడే పడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి చినిగిపోయినటువంటి గొంగళుంటే అది కప్పుకొని వెళ్తాడు. ఆ మెడలో ఉన్నటువంటి హారం కూడా అక్కడ ఒకటి పడిపోతే అప్పుడు పూజారి వెళ్ళి స్వామి లోపల ఉంటారు. ఈ పూజారి వెళ్ళి ఆ తలుపులు తీసి లోపల చూస్తే ఉంది, పై పంచ కనిపించట్లేదు, పట్టు పంచ. మెడలో హారం కూడా కనిపించట్లేదు, విలువైనటువంటి వజ్రాహారం కనిపించట్లేదు. మరి వేసిన తలుపు వేసినట్లే ఉంది, వేసిన తాళం వేసినట్లే ఉంది. మరి ఎవరు రాలేదు, ఎవరు పోలేదు. మరి పైపంచ ఏమైనట్లు? గొంగళి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చి కప్పారు? చీమ కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత పకడ్బందీగా ఉంది కదా. అంటే ఎవరో దొంగ ఎంతో నైపుణ్యంతో ఈ యొక్క హారాన్ని దొంగిలించి ఉంటారు అని చెప్పి ఆలోచించారు. వెంటనే ఈ పూజారి వెళ్ళి రాజుగారికి ఈ సమాచారాన్ని అందించాడు. అప్పుడు రాజుగారు వెంటనే భటులను పంపించి సెర్చింగ్ చేయించారు.
అలా భక్తుల్ని పంపించి సెర్చింగ్ చేస్తే జానాభాయ్ ఇంటికి ఆ భటులు వచ్చారు. వస్తే ఆవిడ ఇంకా విసురుకుంటూనే ఉంది. ఆవిడ ఇంకా విసురుకుంటూ అక్కడే పాటలు పాడుకుంటూ కూర్చొని ఉంది. అలా పాటలు పాడుకుంటూ కూర్చుంటూ చూస్తే అక్కడే హారం పడుంది, అక్కడే స్వామివారి పైపంచి కూడా పడింది. వెంటనే వాటిని గుర్తించి జానాభాయిని రాజుగారి దగ్గరకు తీసుకెళ్తారు. మహారాజా, ఇదిగో స్వామివారి యొక్క హారాన్ని, ఆ పైపంచను దొంగిలించింది ఈవిడే జానాభాయి అని చెప్పారు. అప్పుడు రాజుగారు మరి పట్టుబడిన జానాభాయి భక్తురాలని తెలుసు, మరి నిరూపించబడుతుంది. ప్రాక్టికల్గా భౌతికంగా ఆవిడ తప్పు చేసినట్టు, దొంగతనం చేసినట్లు నిరూపించబడినందుకు మరి ఆయన లౌకిక జీవన విధానంలో ఉన్నాడు కాబట్టి, మరి లోకంలో ఉన్నాడు కాబట్టి, లోకం కోసం, లౌకిక వ్యవహారం కోసం మరి లోకంలో ఒక తీర్పు చెప్పాలి కాబట్టి తీర్పు చేశాడు. ఆవిడ చేసినటువంటి తప్పుకు శిక్ష ఇది అని చెప్పి ఒక శిక్షను ఖరారు చేశారు. ఎందుకంటే పూర్వకాలంలో దైవానికి సంబంధించినటువంటి ఏదైనా మిస్టేక్ చేస్తే మరణదండనే ఉండేది, మరణశిక్ష విధించేటువంటి వాళ్ళు. ఎందుకంటే అప్పటి కాలంలో దైవానికి సంబంధించినటువంటి వస్తువులను అపహరిస్తే అంత కఠినమైనటువంటి శిక్ష, మరణదండన అనేటువంటిది ఉండేది. ఇప్పట్లో అంత లేదనుకోండి, అప్పట్లో అయితే అంత కఠినంగా ఉండేది. రాజుగారు జానాభాయికి మరణశిక్ష విధించారు. ఫలానా రోజు ఫలానా సమయంలో అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇంకా ఆవిడని తీసుకెళ్ళి ఆ లోపల చెరసాల్లో ఉంచారు. ఇక ఫలానా రోజు ఫలానా సమయంలో మహాభక్తురాలు జానాబాయికి మరణశిక్ష అని చెప్పేసరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు జానాబాయిని చూద్దామని చెప్పి. అప్పుడు ఉరిశిక్షకు మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి జానాబాయిని తీసుకొని వస్తూ ఉంటారు. ఆ తాడు మెడలో తగిలించి ఇలా లాగటమే ఉంటుంది. అలా మెడలో తాడు తగిలించేటువంటి సందర్భంలో భక్తులందరితో రెండు మాటలు మాట్లాడతాం. మహాభక్తులారా, ఎందుకోసం వచ్చారు? ఇక్కడ ఏమి గొప్ప విశేషం జరుగుతుందని వచ్చారు? రాజుగారు మరణశిక్ష విధించారు. అది ఈ రాజుగారు విధించారని నేను అనుకోవట్లేదు. ఇది ఆయన విధించిన శిక్ష. పరమాత్మ ఇలా కావాలి అని చెప్పి నిర్దేశించారు కాబట్టి ఈ రాజు దీన్ని అమలు చేస్తున్నాడు. ఇది నేను ఆయన ఆజ్ఞగా భావిస్తా తప్ప ఈయన ఆజ్ఞగా నేను భావించట్లేదు. ఈ రాజు ఆజ్ఞ కాదు, ఆ రాజు ఆజ్ఞ. శాసకుడు అతడే. కనుక దీన్ని నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. అనవసరంగా మీ పనులన్నీ విడిచిపెట్టి ఇంత ప్రయాసపడుతూ ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇదేం గొప్ప కార్యక్రమం ఏమీ కాదు. జాతస్య హిద్రువో మృతుడు ధ్రువం జన్మ మృతస్య. పుట్టిన వానికి మరణము తప్పదు. శరీరాన్ని ధరించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మామూలే. దానికోసం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈ ఉరిశిక్ష విధించారని, మరణశిక్ష విధించారని నాకు మనసులో ఏమాత్రం కూడా ఇసుమంతైనా కానీ బాధ లేదు. నేను ఇది కూడా పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళిపోండి తల్లి. మీరు వెళ్ళేప్పుడు నా యొక్క ఒకే ఒక్క మాట, చివరి సందేశం, నా యొక్క అంతిమ సందేశం ఒకటి మీకు చెప్తున్నాను, మీరు వినండి అంటుంది. ఏమిటి అంటే, మీరు భగవంతుణ్ణి నమ్ముకోండి, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడు మీ యొక్క యోగక్షేమాలు చూస్తాడు. యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ శాసనం చేశాడు. ప్రమాణం చేసి మరీ పరమాత్మ చెప్పారు. పరమాత్మ అబద్ధం చెప్పరు. మీరు వెళ్ళండి తల్లి, మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి, పరమాత్మను నమ్ముకోండి, మీరు బాగుపడండి, మీకు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పి జానాబాయి చెప్తుంది. చూడండి, మనకు నవ్వాలా ఈ సందర్భంలో, బాధపడాలా ఆలోచించండి. నవ్వు రాదండి? ఇప్పుడు జానాబాయి పరమాత్మను నమ్ముకుందా లేదా? నమ్ముకుంది కదా. మరి పరమాత్మ నమ్ముకున్నటువంటి జానాబాయికి ఇప్పుడు ఏం మేలు జరిగింది? ఆవిడకి జరిగిన శుభమేంటి? మరణశిక్ష విధించబడింది. మరణశిక్ష విధించడం అనేటువంటిది మంచిదా చెడ్డదా? అది శుభమా అశుభమా? అది మేలు చేయటమా కీడు చేయటమా? అది లాభం కలగటమా నష్టం కలగటమా? ఆలోచించండి. కానీ ఆవిడ యొక్క దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం అలా పలికించింది. ఎందుకంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి వినాశనం అనేటువంటిది లేదు.
పరమాత్మ గీతలో అదే చెప్తారు, ప్రమాణం చేసి మరీ చెప్తారు. నమే భక్తః ప్రణశ్యతి, నన్ను నమ్మినటువంటి భక్తుడు ఎన్నటికీ చెడిపోడు, అతడికి వినాశము అనేటువంటిది కలగనే కలగదు అని చెప్పి భగవద్గీతలో బలంగా చెప్పారు. మరి ఆ వాక్యానికే కట్టుబడి ఉందనుకుంటా మరి జానాబాయి. అందుకే అలా అంటుంది, అమ్మా నాకు ఏ ఇబ్బంది లేదు, పరమాత్మ యొక్క ప్రసాదము ఐఎమ్ యాక్సెప్టెడ్, నేను స్వీకరిస్తున్నాను, సంతోషంగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అంటే చూడండి ఆవిడకు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసు, ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసు. అందుకే లోకానికి ఆ సందేశాన్ని ఇచ్చింది, పరమాత్మ నమ్ముకోండి మేలు జరుగుతుంది. అంటే మరణంలో కూడా, చివరి క్షణంలో కూడా, తుది శ్వాస విడిచేటువంటి ఆఖరి నిమిషంలో కూడా పరమాత్మ యొక్క భావంతో ఉన్నది చూడండి, అది గొప్ప భక్తి. తనను తాను పరమాత్మకు సమర్పించుకునేటువంటి ఆత్మ నివేదన స్థాయిలో ఉన్నటువంటి భక్తులు మాత్రమే అలా మాట్లాడగలుగుతారు తప్ప సామాన్యులు మాట్లాడే మామూలు వాళ్ళు, సామాన్యమైనటువంటి భక్తులు ఇలా అనగలుగుతారా? స్వామి మరణశిక్ష విధించారా, రండి అని చెప్పి ఎవరైనా స్వీకరిస్తారా? జానాబాయికి మాత్రమే అది సాధ్యమే. కనుక ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ యొక్క ప్రసాదంగానే భావించుదాం. మనకివ్వబడినటువంటి సమస్తాన్ని పరమాత్మకు సమర్పించుదాం. లోపల ఉన్నటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరాన్నే కాకుండా మనసును, బుద్ధిని, ప్రాణాన్ని, తెలివిని, సర్వస్వాన్ని కూడా పరమాత్మకు సమర్పించి నేను లేనటువంటి స్థితిలో ఉండగలిగినట్లయితే, అంటే సర్వాన్ని సమర్పించిన తర్వాత నేనెక్కడుంటాను? నేనే లేను, నేనే ఉండను. ఇదే ఉత్తమోత్తమైనటువంటి భక్తి. భక్తి యొక్క పరాకాష్ట ఇదే. అంటే నవవిధ భక్తుల ద్వారా కూడా సాధన చేసినటువంటి భక్తులు మోక్ష సౌధాన్ని చేరుకుంటారు. ఒక్కొక్క భక్తి ద్వారా శ్రవణం ద్వారా మోక్షాన్ని చెందిన వారు ఉన్నారు, కీర్తన ద్వారా భగవంతుని చేరుకున్నటువంటి వారు ఉన్నారు, స్మరణ ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు, వందనం ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహ కృపకు పాత్రులైనారు. అలాగే దాస్య భక్తి ద్వారా, అలాగే సత్యభక్తి ద్వారా ఏ భక్తిని అనుష్ఠించినటువంటి వారైనా కానీ, ఏ భక్తిని ఆచరించినటువంటి వారైనా కానీ మోక్ష సౌధాన్ని చేరుకుంది. అన్ని భక్తులను ఆశ్రయిస్తే, అన్ని భక్తులను ఆచరిస్తే ఇంకా అతనికి తిరిగే లేదు. ఖచ్చితంగా అతడు మోక్ష సౌధాన్ని చేరుకుంటాడు, మోక్ష సిద్ధిని పొందుతాడు. మోక్ష సిద్ధికి అత్యంత శ్రేష్టమైనటువంటి, ముఖ్యమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే అదే ఆత్మనివేదన భక్తి. అలాంటి ఆత్మనివేదన భక్తిని మనం అలవరుచుకొని మన యొక్క జన్మను సార్థకత చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి అలాంటి స్థితి కలిగేట్లుగా అనుగ్రహించమని ఆ యొక్క పరమాత్మను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ జైగుళ్ళు అర్పిస్తున్నాను. జయ అచల సద్గురు ప్రో మహారాజుకు జై.